బాక్స్ ఆఫీస్ వద్ద పుష్ప 2 హవా కొనసాగుతోంది. రికార్డుల విషయంలో తగ్గేదేలే అంటోంది. ప్రీమియర్ షో నుంచి బాక్స్ ఆఫీస్ పై మొదలైన పుష్పరాజ్ రోల్ రోజు రోజుకి అత్యధిక కలెక్షన్లతో కొనసాగుతోంది. అల్లు అర్జున్ నట విశ్వరూపం, డైరెక్టర్ సుకుమార్ అద్భుతమైన టేకింగ్, మెస్మరైజింగ్ కథాకథనాలు వేరేసి పుష్ప 2 ది రూల్ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇండియన్ సినిమా చరిత్రలో పుష్ప 2 సరికొత్త అధ్యాయం క్రియేట్ చేస్తోంది. పుష్ప 2 విడుదలకు ముందే ప్రీ రిలీజ్ బిజినెస్లో ఇండియాలో సరికొత్త రికార్డును క్రియేట్ చేస్తుంది. ఇండియాలో ఈ మూవీ రికార్డుల పరంపరకు ఆకాశమే హద్దుగా మారింది. సినిమా తొలి రోజు నుంచి వసూళ్లలో దూసుకుపోతోంది. 21 రోజుల్లో 1705 కోట్లు సాధించిన ఫస్ట్ ఇండియన్ మూవీగా నిలిచింది. ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత వేగవంతంగా 1700 కోట్లు కలెక్ట్ చేసి తొలి చిత్రంగా సరికొత్త రికార్డును నెలకొల్పింది పుష్ప 2. బాలీవుడ్లో పుష్ప 2 సినిమా సునామీలా దూసుకుపోతోంది. ఇప్పటి వరకు 700 కోట్లకు పైగా కలెక్ట్ చేసి 100 ఏళ్ల బాలీవుడ్ చరిత్రలోనే సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఒక రికార్డు ప్రకటించేలోపే మరికొత్త రికార్డును సాధిస్తుండటంతో సినీ పరిశ్రమను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తోంది. రైట్, ఇప్పుడు మనతో పాటు అయితే స్టూడియోలో ఉన్నారు అప్పాజీ గారు, సినీ విశ్లేషకులు. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి సార్, బాక్స్ ఆఫీస్ వద్ద అయితే పుష్ప 2 హవా కొనసాగుతుంది. రికార్డుల విషయంలో అయితే అసలు తగ్గేదిలే అంటుంది. దీనిపైన మీరేమంటారు? అంటే బాలీవుడ్లో ఇప్పటివరకు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది పుష్ప 2. ఇందాక నువ్వు చెప్పినట్టు 21 రోజుల్లోనే 1700 కోట్లు, అంటే వరల్డ్ వైడ్ ఇది 1700 కోట్లు. ఒక్క హిందీలోనే ఇప్పుడు 750 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు 4వ వారంలోకి ఎంటర్ అయింది. 4వ వారంలో కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. అంటే విడుదలైన సినిమాలు, ఇప్పుడు బేబీ జాన్ అనే ఒక సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా కలెక్షన్స్ కంటే కూడా 4వ వారంలో పుష్ప 2 కలెక్షన్స్ ఎక్కువ ఉండడం అన్నది అక్కడ బాలీవుడ్లో పెద్ద డిస్కషన్ అయింది. అంటే మొదటి రోజు ఈ సినిమా బేబీ జాన్ అనే సినిమా చాలా దాదాపుగా 200 కోట్ల బడ్జెట్తో రూపొందిన సినిమా. మన తమిళంలో విజయ్ యాక్ట్ చేసిన సినిమా తెరి అని తమిళంలో చాలా పెద్ద హిట్. తెలుగులో కూడా పోలీస్ అని డబ్బింగ్ చేశారు. ఇక్కడ కూడా మంచి విజయం సాధించింది. ఆ సినిమాని వరుణ్ ధావన్, కీర్తి సురేష్ కాంబినేషన్లో అట్లీ ప్రొడ్యూస్ చేశాడు. ఆ సినిమా కలెక్షన్స్ కంటే కూడా ఈ సినిమా కలెక్షన్స్ పుష్ప 2 4వ వారం కలెక్షన్స్ ఎక్కువ ఉండడం అన్నది చాలా నువ్వు అన్నట్టు సంభ్రమాశ్చర్యాలకి గురి చేస్తుంది. అంటే ఈ రీసెంట్గా వచ్చిన సినిమాలన్నిట్లోకెల్లా ఇది అత్యంత భారీ విజయాన్ని నమోదు చేసుకోవడం అనేది మన తెలుగు వాళ్ళందరూ కూడా గర్వించదగ్గ విషయంగా చెప్పొచ్చు. మీరు ఎక్స్పెక్ట్ చేశారా? అంటే మూవీకి ముందు అంటే ఇన్ని కోట్ల వరకు వెళ్తుందని మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారా ముందే? అంటే పెద్ద విజయం సాధిస్తుందని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. అంటే ఉదాహరణకి ఈ సినిమా ఆగస్టు 15 విడుదల అని చెప్పి అనౌన్స్ చేసినప్పుడు అదే తేదీకి రావాల్సినటువంటి సింగం ఎగైన్ అనే సినిమా అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, అర్జున్ కపూర్, ఇలాగ కరీనా కపూర్, దీపికా పదుకునే, అది కూడా రోహిత్ శెట్టి డైరెక్షన్లో సినిమా. ఆ సినిమాను అప్పటికి అనౌన్స్ చేస్తున్నారు. వీళ్ళు వేరే తేదీ నుంచి ఆగస్టు 15కి వస్తున్నామని చెప్పి, అంటే డిసెంబర్ 6 విడుదలకు ముందు ఆగస్టు 15 విడుదలని ప్రకటించారు. ఒక్కసారి ఈ సినిమా ప్రకటన వచ్చేసరికి ఆ టీం మొత్తం గాబరాపడి దీంతో ఎందుకు మనం పోటీ పెట్టుకోవడం పుష్ప 2 తోటి అని చెప్పి వాళ్ళు పోస్ట్ పోన్ చేసుకున్నారు. అంటే ఈ సినిమా క్రేజ్ గురించి చెప్పడానికి అదొక చిన్న ఉదాహరణ చాలన్నమాట. అంటే అంతమంది, ఇప్పుడు నేను ఇందాక చెప్పాను ఎంతమంది ఉన్నారు. దాంతోపాటు సల్మాన్ ఖాన్ కూడా అందులో స్పెషల్ అపీరెన్స్ ఇచ్చాడు. రోహిత్ శెట్టి అనేవాడు మన తెలుగులో రాజమౌళి, సుకుమార్ లాంటి పెద్ద డైరెక్టర్ బాలీవుడ్లో. అటువంటి రోహిత్ శెట్టి డైరెక్షన్లో ఇంతమంది పెద్ద స్టార్స్, అది కూడా సింగం ఫ్రాంచైజీకి అక్కడ ఎంత క్రేజ్ ఉందో తెలుసు. మన తెలుగులో యముడు అని వచ్చింది. ఆ సినిమాని తెలుగులో ఫస్ట్ హిందీలో రీమేక్ చేశారు. తర్వాత దాని కంటిన్యూస్గా సినిమాలు తీస్తున్నారు. సింగం రిటర్న్స్ అని, సింగం అగైన్ అని. అటువంటి అంత క్రేజ్ ఉన్న ఒక సింగం సిరీస్కి ఇంతమంది స్టార్స్ ఉన్నా కూడా ఆ సినిమాని పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వచ్చిందంటే ఈ పుష్ప 2కి అక్కడ బాలీవుడ్లో ఎంత క్రేజ్ ఉందన్నది మనం అర్థం చేసుకోవచ్చు. ఆ క్రేజ్కి తగ్గినట్టుగా, అంటే ఇంకా చెప్పాలంటే ఈ అంచనాలను మించిపోయి ఎవరైతే
దాదాపుగా 500 కోట్లు 600 కోట్లు కలెక్ట్ చేస్తుందని చెప్పి అంచనాలు వేశారు. ఇప్పుడు ఏకంగా ఒక్క హిందీలోనే ఇప్పుడు 750 కోట్లు కలెక్ట్ చేసింది. సునాయాసంగా ఇంకొక 100-150 కోట్లు కలెక్ట్ చేస్తుందని చెప్పి అంచనాలు వెలువడుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు టైం కూడా బాగుంది. రేపు జనవరి 1 ఉంది, సంక్రాంతి వరకు సినిమాలు కూడా లేవు. కాబట్టి సంక్రాంతి వరకు కూడా ఇదే సినిమా అక్కడ బాలీవుడ్లో ఆడే అవకాశం ఉంది. కాబట్టి 1000 కోట్ల క్లబ్లో ఓన్లీ హిందీలోనే 1000 కోట్లు కలెక్ట్ చేసినా కూడా ఆశ్చర్యం లేదు. సో మరి ఇప్పుడు మూవీ రిలీజ్ అయ్యి 4 వారాలు అవుతుంది. ఈ వారంలో కలెక్షన్ చూసుకుంటే ఎంత వరకు ఉందంటారు? అది నాలుగో వారంలో ఎంటర్ అవుతుంది. 4వ వారంలో కూడా స్ట్రాంగ్గా ఉంది. అంటే కరెక్ట్గా మనకి కలెక్షన్స్ మనం చెప్పలేం, కానీ 4వ వారం కూడా అంటే మొన్న సండే ఒక్క హిందీలోనే 20 కోట్లు కలెక్ట్ చేసింది. తర్వాత మళ్ళీ 12 కోట్లు 11 కోట్లు అలా ఉంది. ఈ క్రిస్మస్కి మళ్ళీ 15-16 కోట్ల పైన కలెక్ట్ చేసింది. అంటే ఇది 3 జనరల్గా ఇప్పుడు సినిమాలు మొదటి 3 రోజులు 4 రోజుకే చతికిల పడిపోతున్నాయి. అటువంటిది ఒక సినిమా చెప్పాలంటే హిందీలో ఇది ఒక డబ్బింగ్ సినిమా. హిందీ ప్రేక్షకులకు పరిచయమైన వాళ్ళు పెద్దగా ఎవరు లేరు ఇందులో. అయినా సరే కూడా ఇంత పెద్ద విజయం సాధించడం 4వ వారంలో కూడా చాలా స్ట్రాంగ్గా ఉండడం అనేది అక్కడ పెద్ద డిస్కషన్ అయింది. అంటే యశ్రాజ్ ఫిల్మ్స్ లాంటి ప్రఖ్యాత నిర్మాణ సంస్థ కూడా ఈ సినిమా విజయాన్ని ప్రశంసిస్తూ ప్రత్యేకించి ఒక అప్రిసియేషన్ లెటర్ కూడా రిలీజ్ చేయడం అక్కడ పెద్ద డిస్కషన్ జరుగుతుందన్నమాట. అలాగే అండి, ఇప్పుడు మరి సంక్రాంతి వరకు అయితే మీరు అన్నట్టు ఏ మూవీస్ అయితే లేవు. ఇక్కడ మనకి తెలుగులో ఇప్పుడు గేమ్ చేంజర్ 10వ తారీఖు రిలీజ్ అవుతుంది. సో మరి అక్కడే నేను చూసుకున్నట్లయితే బాలీవుడ్లో అయితే సంక్రాంతి వరకు ఏ మూవీస్ అయితే లేదు. సో మరి అప్పటి వరకు ఇంకా ఎంత కలెక్షన్స్ అదే అంటే ఇది అంటే మా ప్రొడ్యూసర్స్ ముందు నుంచే 2000 కోట్ల క్లబ్లో ఈ సినిమా చేరుతుంది అని చెప్పి వాళ్ళు ప్రచారం చేశారు. అందరూ ఆశ్చర్యంగా అంటే మరీ అతిశయోక్తిగా మాట్లాడుతున్నారు వీళ్ళు, 2000 కోట్ల క్లబ్లో ఎలా చేరుతుంది అని చెప్పి అనుకున్నారు. కానీ ఇది నిజంగానే ఇప్పుడు 2000 కోట్ల క్లబ్లోకి చేరే అవకాశం ఉంది. అయితే హిందీలో ఇంత పెద్ద విజయం సాధిస్తున్న పుష్ప 2 తెలుగులో మాత్రం కొన్ని కారణాల వల్ల ఈ మెగా బాయ్కాట్ అనే ఇది రీజన్ వల్ల కావచ్చు, లేకపోతే సంధ్యా థియేటర్ ఘటన కావచ్చు, టికెట్ రేట్లు చాలా అబ్నార్మల్గా పెంచేశారని చెప్పి ప్రచారం జరగడం, దాని పట్ల ఎక్కువ పెద్ద స్థాయిలో నిరసన వ్యక్తం కావడం వల్ల ఇక్కడ కొంచెం డివైడెడ్ టాక్ నడిచింది. ఇక్కడ ఇప్పటికీ కూడా హిందీతో పోల్చితే మన తెలుగు రాష్ట్రాల్లో కొంత కలెక్షన్స్ కొన్ని ఏరియాల్లో కొంతమందికి 5% 10% అలా డిఫిసిట్ వచ్చే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. అయితే 10వ తారీఖు వచ్చేంతవరకు కూడా ఇంకా మనకి 10వ తారీఖు అంటే దాదాపుగా ఇంకా 12 రోజులు అలా టైం ఉంది. కాబట్టి 10వ తారీఖు వచ్చేంతవరకు ఇక్కడ కూడా వేరే సినిమా ఏం లేదు. కాబట్టి ఇక్కడ కూడా అందరికీ లాభాలు పంచుతుందని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలాగే సార్, ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మరి మన తెలుగులో చూసుకున్నట్లయితే తెలుగు తమిళ్లో చూసుకున్నట్లయితే మరి ఇప్పటి వరకు మరి ఎన్ని కలెక్షన్స్ రాబట్టాయి? అదే అంటే తెలుగులోనూ బాగానే ఉంది. హిందీలో అంటే మిగతా మన సౌత్తో పోల్చితే నార్త్లో చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇప్పుడు మలయాళంలో మన అల్లు అర్జున్కి మంచి మార్కెట్ ఉందన్న విషయం అందరికీ తెలుసు. అతను అక్కడ అల్లు అర్జున్ అని పిలవరు, మల్లు అర్జున్ అని పిలుస్తారు. అంటే అక్కడ మన తెలుగు ఇండస్ట్రీని టాలీవుడ్ అని, తమిళ ఇండస్ట్రీని కోలీవుడ్ అని ఎలా అంటాం, మలయాళం ఇండస్ట్రీని మల్లువుడ్ అంటారు. అటువంటిది అల్లు అర్జున్, అందువల్ల అల్లు అర్జున్ని మల్లు అర్జున్ అని పిలుస్తారు. ఇక్కడ మన తెలుగులో ఓ మోస్తరుగా ఆడిన సినిమాలు కూడా మలయాళంలో చాలా పెద్ద విజయాలు సాధించిన దాఖలాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఎందుకనో ఈ సినిమాని అక్కడ మలయాళ ప్రేక్షకులు పెద్దగా ఆదరించలేదని చెప్పి మనకి రిపోర్ట్స్ వస్తున్నాయి. తమిళంలో కన్నడలో కూడా పర్వాలేదు, మరీ అంత అంటే అసాధారణ స్థాయి కలెక్షన్స్ కాదు, కానీ పర్వాలేదు. అయితే దీనికి ఓవర్సీస్లో మంచి కలెక్షన్స్ వచ్చాయి. ముఖ్యంగా నార్త్ అనేది అంటే మన సౌత్లో 5 రాష్ట్రాలు, ఇప్పుడు అంటే తెలంగాణ కూడా వచ్చింది కాబట్టి ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఈ 5 రాష్ట్రాలు నార్త్లో దాదాపుగా ఒక 20 రాష్ట్రాల పైన ఉంటాయి. కాబట్టి అక్కడ బాగా విపరీతంగా కనెక్ట్ అయ్యారు. అల్లు అర్జున్ క్యారెక్టరైజేషన్, పుష్పరాజు క్యారెక్టరైజేషన్ తోటి విపరీతంగా కనెక్ట్ అయ్యారు. తర్వాత శ్రీలీల సాంగ్ కానీ, రష్మిక క్యారెక్టరైజేషన్ కానీ, జాతర సీన్లో రష్మిక చెప్పే డైలాగ్స్ అవన్నీ కూడా విపరీతంగా అక్కడ ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు, చూసిన వాళ్ళు మళ్ళీ చూస్తేనే ఈ రేంజ్ కలెక్షన్స్ వస్తాయి. చూడని వాళ్ళు ఇప్పుడు ఈ జనవరి 1కి సంక్రాంతికి చూసే అవకాశం ఉంది. కాబట్టి హిందీలో చాలా పెద్ద హిట్ అన్నమాట. ఇప్పటివరకు ఏ సినిమా కూడా సాధించిన, మొన్నటి వరకు స్త్రీ అనే సినిమా లైఫ్ టైం కలెక్షన్స్ 600 కోట్లు చిల్లర. అంటే ఈ సినిమా జస్ట్
ఒక 3 వీక్స్లోనే దాన్ని కొట్టేసి ఇప్పుడు దాదాపు 800 కోట్ల దిశగా పరుగులు తీస్తుంది. హిందీలో చాలా పెద్ద హిట్. ఇక్కడ చెప్పాను కదా, డ్యూ టు వేరియస్ రీజన్స్ మన తెలుగు స్టేట్స్లో కొంత ఇది ఉన్నప్పటికీ కూడా మిశ్రమ స్పందన ఉన్నప్పటికీ, అలాగే కేరళలో నిరాశపరిచినప్పటికీ, మళ్ళీ తమిళనాడు, కర్ణాటక బాగానే ఉంది. ఎక్కువ శాతం కలెక్షన్స్ 90%, 70 to 80% కలెక్షన్స్ హిందీ నుంచి వస్తున్నాయి ఈ సినిమాకి. అలాగే సార్, ఇప్పుడు ఇంకొక విషయం మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు నార్త్లో అంతా క్రియేట్ చేసింది అని అంటున్నారు. ఒకవేళ మన సౌత్లో ఇప్పుడు తెలంగాణలో చూసుకున్నట్లయితే ఆ ఘటన జరగకపోయి ఉంటే సౌత్లో ఎంతవరకు వెళ్ళుండొచ్చు అనుకుంటారు మీరు? అదే అంటే నీకు స్వాతి చూస్తే మన పుష్ప 1 కూడా తెలుగు కంటే కూడా సౌత్లో కంటే కూడా నార్త్లో చాలా పెద్ద హిట్. దాన్ని దృష్టిలో పెట్టుకునే వాళ్ళు నార్త్ ఇండియన్ సెంటిమెంట్స్ లేదంటే వాళ్ళ అభిరుచులకు తగ్గట్టుగా ఆ సినిమాని రూపొందించడం జరిగింది. కాబట్టి అంటే ఈ సంజయ్ థియేటర్ ఘటన జరిగి ఉండకపోతే కొంత ఇంకొంచెం అడ్వాంటేజ్, అంటే అది జరిగేసరికి ఫ్యామిలీస్ తోటి థియేటర్లకు వెళ్ళడానికి జనరల్గానే సంకోచిస్తారు కాబట్టి కొంత ఎఫెక్ట్ పడే ఉంటుంది. కానీ ఎట్ ది సేమ్ టైం దానికి సంజయ్ థియేటర్ ఘటన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి స్థాయిలో దాని గురించి స్పందించడం, తర్వాత మళ్ళీ వీళ్ళు దాన్ని వివరణ ఇచ్చే ప్రయత్నం చేయడం, అల్లు అరవింద్ గారు వీళ్ళు, దీనివల్ల జాతీయ స్థాయిలో దీనికి విపరీతమైనటువంటి ప్రచారం జరిగింది. అంటే ఈ సినిమా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట, అంటే తొక్కిసలాట ఎప్పుడు జరుగుతుంది, విపరీతమైన క్రేజ్ ఉంటే కదా, ఇది నార్త్ ఇండియాలో బాగా స్ప్రెడ్ అయింది. అంటే ఒక థియేటర్కి వచ్చిన ఒక మహిళా అభిమాని చనిపోయి వాళ్ళ అబ్బాయి హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నాడు అనేది, అంటే ఈ సినిమా క్రేజ్కి ఒక దీనిలాగా అక్కడ స్ప్రెడ్ అయ్యి, ఇది అక్కడ నార్త్ ఇండియాలో అంటే ఉదాహరణకి ఒక 100 కోట్లు ఖర్చు పెట్టినా కూడా రాని ప్రచారం దీనివల్ల వచ్చింది. అంటే అది మంచిదని కాదు కానీ ప్రచారం అయితే అది అలా జరిగిందన్నమాట. అది కూడా అక్కడ ఈ కలెక్షన్స్ ఈ రేంజ్లో ఉండడానికి దోహదపడింది. అంటే ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ వల్లనే నార్త్లో ఈరోజు అంతా ప్రచారం జరిగింది. కాదు అంటే ఇది జరిగి ఉండకపోతే ఆ కలెక్షన్స్ ఆ రేంజ్లో వచ్చేవి కాదా అంటే మనం దాన్ని సమర్థించలేము. ఖచ్చితంగా అంటే దీనివల్ల అదనంగా ప్రచారం జరిగిందనమాట. చెప్పాను కదా అంతకుముందు పుష్ప 1 మరి ఏ ప్రచారం లేకుండా అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. పుష్ప 1 హిందీలో ఆ రేంజ్లో కలెక్ట్ చేస్తుంది, 100 కోట్ల పైన కలెక్ట్ చేసింది, ఆ రేంజ్లో వసూలు చేస్తుందని చెప్పి ఎవరు ఊహించలేదు. మరి దీనికి ఆ సినిమా అక్కడ హిట్ అవ్వడం వల్ల ఈ సినిమాకి విపరీతమైనటువంటి క్రేజ్ ఏర్పడింది, అంచనాలు బాగా పెరిగాయి. కాబట్టి కూడా అంటే ఉదాహరణకి ఈ సినిమా రిలీజ్ అయింది December 4 కదా, అది ఆ రోజు థర్స్డే అంటే నాన్ హాలిడే. జనరల్గా సినిమాలన్నీ కూడా శుక్రవారం విడుదలవుతాయి. అటువంటిది నాన్ హాలిడే రోజు రిలీజ్ అయినా కూడా అక్కడ ఓపెనింగ్ డే దాదాపుగా 70 కోట్లు కలెక్ట్ చేసింది. అదొక పెద్ద రికార్డు. అంటే ఇందా నువ్వు చెప్పినట్టు రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఫస్ట్ డే రికార్డు, ఫస్ట్ సండే రికార్డు, సెకండ్ సండే రికార్డు, థర్డ్ సండే రికార్డు, ఫోర్త్ మండే రికార్డు, ఇలాగా దాదాపు ఇప్పుడు ఒక 15 రికార్డులు పుష్ప 2 పేరు మీద ఏర్పడ్డాయి అన్నమాట. అలాగే అంటే ఇప్పుడు మీరు అన్నట్టు నార్త్ అభిరుచులకు తగ్గట్టుగానే తీయడం వల్లనే ఈరోజు నార్త్లో ఇన్ని కలెక్షన్స్ రాబట్టాయి అని అంటున్నారు మీరు, దానిపైన అదే అంటే మన తెలుగులో మన జనరల్గానే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఇది ఉంటుంది కదా, మనం చాలా సినిమాలు చూస్తుంటాం. ఇప్పుడు ఇందాక చెప్పాను నేను, బేబీ జాన్ అనే సినిమా తమిళంలో తీశారు, ఫస్ట్ అట్లీ తీశాడు, అది చాలా పెద్ద హిట్ అయింది. మన తెలుగులో డబ్బింగ్ చేశారు, చాలా పెద్ద హిట్ అయింది. తర్వాత అదే సినిమాని పవన్ కళ్యాణ్తో కూడా రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇప్పుడు. అంటే అటువంటిది హిందీలో దాన్ని చాలా భారీ బడ్జెట్ తోటి అక్కడ సక్సెస్ఫుల్ హీరో వరుణ్ ధావన్, తనతో తీస్తే పబ్లిసిటీ కూడా వాళ్ళు ఒక రేంజ్లో ప్రచారం చేశారు. కీర్తి సురేష్ పాపం కొత్తగా పెళ్ళైనా కూడా పెళ్ళైన మరుసటి రోజు రెండో రోజు ఆ సినిమా ప్రమోషన్స్లో పార్టిసిపేట్ చేసింది. అంత చేసినా కూడా ఆ సినిమా హిట్ అవ్వలేదు. అంటే ఏంటి, ఇక్కడ సౌత్ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యారు, అక్కడ నార్త్ ఆడియన్స్ పెద్దగా ఆ సినిమా పట్ల కనెక్ట్ కాలేదు. అలా ఎప్పుడు జరుగుతుంటుంది. హిందీలో హిట్ అయిన సినిమాలు ఒక్కోసారి ఇక్కడ మనకి తెలుగులో పెద్దగా ఆడకపోవడం, ఇక్కడ పెద్దగా ఆడని సినిమాలు హిందీలో రీమేక్ చేస్తే అక్కడ చాలా పెద్ద హిట్ అవ్వడం, ఇవన్నీ జరుగుతుంటాయి. ఉదాహరణకి మన తెలుగులో పెళ్లి చూపులు అనే సినిమా చాలా పెద్ద హిట్ అనుకుంటే అక్కడ హిందీలో రీమేక్ చేశారు, వేరే భాషల్లో రీమేక్ చేశారు, ఎక్కడ కూడా హిట్ అవ్వలేదు. అలాగే ఎవరిదో ఎందుకు ఇప్పుడు మన అల్లు అర్జున్ది అలవైకుంఠపురంలో సినిమా అక్కడ ఇది చేస్తే పెద్దగా అక్కడ కూడా ఆడలేదు, అక్కడ రీమేక్ చేశారు, అక్కడ ఆడలేదు. ఇలా జరుగుతుంటాయి కొన్ని
ఏ సినిమా ఏ సినిమాకి ఎవరు ఎందుకు కనెక్ట్ అవుతారో మనం చెప్పలేం. ఇప్పుడు మలయాళంలో మార్కో అనే ఒక సినిమా మొన్న రిలీజ్ అయింది. ఆ సినిమా కూడా హిందీలో విపరీతంగా ఆడుతుంది. ఇప్పుడు దాదాపుగా 50 కోట్లు పైన కలెక్ట్ చేసింది. మలయాళంలో కూడా చాలా పెద్ద హిట్. అది ఇప్పటివరకు మనం వచ్చిన సినిమాలన్నింటిలోకెల్లా ది మోస్ట్ వైలెంట్ పిక్చర్ అని చెప్పి అంటున్నారు. అంటే జనాల ప్రేక్షకుల అభిరుచుల్లో విపరీతమైనటువంటి మార్పులు, పెను మార్పులు అని చెప్పొచ్చు, అలా వస్తున్నాయి. ఏ సినిమా ఎందుకు హిట్ అవుతుందో మనం చెప్పలేని పరిస్థితి అనమాట. మీరు అన్నట్టు ఇంతకుముందు 2000 మార్కు దాటుతుంది అని మీరు అనుకున్నారా? 2000 కోట్లు 2000 కోట్ల మార్కు దాటుతుందని మీరు అనుకున్నారు. నిజంగానే ఇది ఖచ్చితంగా దాటుతుందని మీరు ఖచ్చితంగా అనుకున్నారా? అంటే అంచనాలు 2000 కోట్లు టార్గెట్ తోటి. ఎందుకంటే ఈ సినిమాకి బిజినెస్సే 1100 కోట్లు చిల్లర బిజినెస్ జరిగింది. అంటే డిజిటల్, శాటిలైట్, థియేటర్లు అన్నీ కలిపి 1100 కోట్లు చిల్లర బిజినెస్ చేశారు. 1100 కోట్లు రావాలంటే గ్రాస్ 2000 కోట్లు వస్తే కానీ 1100 కోట్లు రావు. అంటే ఉదాహరణకు 2000 కోట్లు సినిమా కలెక్ట్ చేస్తే అందులో జిఎస్టీ పోతుంది, డిస్ట్రిబ్యూటర్ల కమిషన్లు ఇవన్నీ పోను, చేతికి వచ్చేది తగ్గుతుంది. కాబట్టి ముందు నుంచి కూడా ఇది 2000 కోట్లు కలెక్ట్ చేస్తేనే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అనిపించుకునే ఇది అవకాశం ఉంటుందని చెప్పి అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే ఈ సినిమా పర్ఫామ్ చేస్తుండడం అన్నది చాలా గొప్ప విషయం అన్నమాట. అలాగే అండి, ఇప్పుడు మరి తెలుగులో కలెక్షన్స్ తగ్గడానికి కారణం అంటే సంధ్యా థియేటర్ ఘటననే అంటారా? అదనే కాదు, చెప్పాను కదా, కొన్ని కారణాల వల్ల మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఈ సినిమాని బాయ్కాట్ చేశారు అని చెప్పి మనకి సమాచారం అందింది. అందువల్లే పర్టికులర్గా ఎక్కడైతే మెగా ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉంటారో ఆ ఏరియాలన్నింటిలో స్టార్టింగ్ నుంచే ఓపెనింగ్స్ లేవు. అంటే మొదటి రోజు కూడా హౌస్ఫుల్ కాని పరిస్థితి ఉంది. అక్కడ అందరూ కూడా వేరే వేరే కారణాల వల్ల మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఈ సినిమా చూడకూడదని చెప్పి తీర్మానం చేశారని చెప్పి వార్తలు వచ్చాయి. దానికి తగ్గట్టుగానే ఫస్ట్ డేనే హౌస్ఫుల్ కాలేదంటే దాన్ని బట్టి మనకు తెలుస్తుంది కదా. నెమ్మదిగా అంటే ఇంకొకటి నువ్వు చెప్పినట్టు ఒక్క సంధ్యా థియేటర్ ఘటన లేకపోతే మెగా బాయ్కాట్ ఇదే కాదు, టికెట్ రేట్లు చాలా విపరీతంగా పెంచారు ఈ సినిమా కోసం అనేది. అంటే అంతకుముందు కూడా చాలా సినిమాలకి టికెట్ రేట్లు ఎక్కువ పెంచడం జరిగినప్పటికీ కూడా ఈ సినిమాకి ఏమైందంటే మరీ ఎక్కువ పెంచేశారు ఏంటి అనే ఒక డిస్కషన్ జరిగిందనమాట. దానివల్ల కూడా జనాల్లో కొంత వ్యతిరేకత, ఏంటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెంచేస్తే మనం చూడాలా, ఎందుకు చూడాలి మనం అనే ఒక చిన్న వ్యతిరేకత వ్యక్తం కావడం కూడా ఈ సినిమా కలెక్షన్స్ అంటే నార్త్ ఇండియాలో అసాధారణమైనటువంటి విజయం సాధిస్తున్న ఈ సినిమా మన సౌత్ ఇండియాలో పర్టికులర్గా మన తెలుగు స్టేట్స్లో అంటే హిట్, సూపర్ హిట్ రేంజ్ దగ్గర ఆగిపోయింది అన్నమాట. బ్లాక్ బస్టర్కి సూపర్ హిట్కి మధ్య ఆగిపోతుంది అన్నమాట. అలాగే అండి, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఒక్కొక్క దగ్గర అంటే ఒక్కొక్క ఇండస్ట్రీలో బాలీవుడ్లో, ఇటు తమిళ్, కన్నడ, తెలుగులో చూసుకున్నట్లయితే ఎక్కడ ఎక్కువగా వచ్చిందంటారు? అంటే ఎక్కడెక్కడ ఎంతెంత వచ్చిందంటారు? అదే చెప్తున్నాను కదా, బాలీవుడ్లో ఇప్పటికి 800 కోట్లు కలెక్ట్ చేస్తుంది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా 200 కోట్ల పైన వసూలు చేసింది. ఇంకా అంటే ఇది చాలా ఇప్పుడు ఓవర్సీస్ నుంచి తర్వాత మనం చెప్పిన ఇప్పుడు మిగతా 4 రాష్ట్రాల నుంచి వీటన్నిటిని కలుపుకుంటే ఇప్పుడు 1700 కోట్లు 1800 కోట్లకు దగ్గరలో ఉంది. ఈజీగా ఇంకొక 2-3 రోజుల్లో ఇది 2000 కోట్ల క్లబ్లోకి చేరిపోతుంది. సో ఇప్పుడు అయితే ఇవన్నిటిని పోల్చితే అంటే తెలుగు సినిమా హిందీలో ఎక్కువగా ఆడుతుంది. దీనికి రీజన్ ఏంటంటారు? అంటే అదే ఈ మధ్య కాలంలో వస్తున్న అంటే హిందీలో ఏమైందంటే మామూలుగానే మనం చూస్తే స్వాతి, కొత్త ఒక వింత పాత ఒక రోత అని చెప్పి చెప్తుంటాం కదా. హిందీలో వాళ్ళు సాఫ్ట్ సినిమాలు, ఫ్యామిలీతో చూసే సినిమాలు ఇలాగ తీయడం అన్నది హమ్ ఆప్కే కౌన్ ఆ టైం నుంచి ఇప్పటివరకు అలా నడుస్తూ ఉంది. ప్రాపర్ మాస్ మసాలా సినిమాలు కొంచెం వాళ్ళు తీయడం తగ్గించి ఈ మల్టీప్లెక్స్ ఆడియన్స్ని అడ్రస్ చేస్తూ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎక్కువ సినిమాలు తీయడం వల్ల మన సౌత్ నుంచి సినిమాలు అక్కడ విపరీతంగా హిట్ అవుతున్నాయి. అది బాహుబలి కావచ్చు, తర్వాత RRR కావచ్చు, ఈవెన్ KGF, కన్నడ KGF కూడా అక్కడ విపరీతంగా ఆడింది. మన తెలుగు నుంచి ఈవెన్ హనుమాన్ చాలా బాగా ఆడింది, కార్తికేయ 2 ఆడింది, ఇప్పుడు పుష్ప. తర్వాత మనకి మన సౌత్ సినిమాలకు మొదటి నుంచి కూడా అక్కడ ఎక్కువ ఆదరణ ఉందనడానికి ఉదాహరణ ఏంటంటే సల్మాన్ ఖాన్ ఒక స్టేజ్లో వరుస ఫ్లాపులతోటి సతమతం అవుతున్నటువంటి అతని కెరీర్ వాంటెడ్ అనే ఒక సినిమా, మన తెలుగులో పోకిరి సినిమాని వాంటెడ్ అని రీమేక్ చేశారు. ఆ సినిమా దగ్గర నుంచి మళ్ళీ అతనికి కెరీర్ మారిపోయింది, అంటే మళ్ళీ పూర్వవైభవం వచ్చినట్టు అయిందన్నమాట. అలాగే మన
ఆ, విక్రమ్ సినిమా ఇక్కడ మన ఏంటి మన రవితేజ యాక్ట్ చేసిన సినిమా విక్రమార్కుడు, అక్కడ విక్రమ్ రాథోడ్ అని ఏదో రీమేక్ చేశారు, అక్కడ చాలా పెద్ద హిట్. ఇలాగా మన తెలుగు, తమిళ్, కన్నడలో హిట్ అయిన సినిమాలను రీమేక్ చేసి అక్కడ హిట్లు కొట్టడం అనేది ముందు నుంచి ఉంది. ఇప్పుడు వరుసగా కొడుతుండడం వల్ల, విజయాలు సాధిస్తుండడం వల్ల అది సహజంగానే చర్చనీయాంశం అవుతుందన్నమాట. సో అలాగే అండి, ఇంకా పుష్ప 2 విడుదలకైతే ముందే ప్రీ రిలీజ్ బిజినెస్లో అయితే ఇండియాలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. దీనిపైన ఏమంటారు? అదే మరి 2000 కోట్లు ఇప్పటివరకు ఏ సినిమా, దంగల్, బాహుబలి ఈ సినిమాలు 1500 కోట్లు దాటి ఉన్నాయి. దంగల్ సినిమా కూడా ఏంటంటే అది చైనాలో చాలా పెద్ద విజయం సాధించడం వల్ల ఆ రికార్డు దాదాపు 1800 కోట్ల దగ్గర ఉంది అది. ఇది ఇంకా పుష్ప 2 ఇంకా చాలా కంట్రీస్లో విడుదల అవ్వడానికి అవకాశం ఉంది. ఇప్పుడు చైనీస్లో యాక్షన్ సినిమాలు పెద్దగా చూడరు, కానీ మిగతా లాంగ్వేజెస్లో ఇంకా అది రిలీజ్ అవ్వాల్సిన ఇది ఉంది కాబట్టి ఇంకా దీనికి చాలా స్పాన్ ఉంది. అంటే ఇంచుమించుగా ఇంకొక 1 year వరకు ఈ సినిమా అక్కడ ఇక్కడ అలా రిలీజ్ చేస్తూనే ఉంటారు. ఉదాహరణ పుష్ప 1 రష్యాలో రిలీజ్ చేశారు, దానికి పెద్దగా ఆదరణ లభించలేదు. ఇలాగా అంటే ఇప్పుడు ఎన్ని దేశాలు ఉన్నాయో ప్రపంచవ్యాప్తంగా, దాదాపుగా 200 పైచిలుకు దేశాలు ఉన్నాయి కదా, ఆ దేశాల్లో ఎక్కడెక్కడ ఈ సినిమా ఆడడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళ టేస్ట్ ఏంటి, ఇవన్నీ కొంచెం స్టడీ చేసి డెఫినెట్గా ఈ సినిమాని రిలీజ్ చేస్తారు. ఇప్పుడు 2000 కోట్ల క్లబ్లోకి చేరే ఈ సినిమా రేపొద్దున ఓవర్సీస్లో కూడా ఎక్కడైనా ఒక కంట్రీలో పెద్ద హిట్ అయితే 3000 కోట్లు కలెక్ట్ చేసినా కూడా ఆశ్చర్యం లేదన్నమాట. అలాగే అండి, మీరు ఎక్స్పెక్ట్ చేశారంటే జస్ట్ ఒక 21 రోజుల్లోనే 1705 కోట్లు సాధిస్తుందని ఎక్స్పెక్ట్ చేశారా? అంటే ఇది రికార్డ్ బ్రేకింగ్ అంటే అది ఎవరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు ఈ రేంజ్లో? ఇప్పుడు ఉదాహరణకి నార్త్ ఇండియన్స్ కనెక్ట్ అవ్వకపోయి ఉంటే ఈ సినిమా నార్మల్ ఒక సాధారణమైనటువంటి సినిమాగా మిగిలిపోయి ఉండేది. నార్త్ ఇండియాలో విపరీతంగా కనెక్ట్ అయిపోయారు. ఆ షెకావత్ వెర్సెస్ పుష్పరాజ్ అనే దీనికి కానీ, తర్వాత శ్రీవల్లి ఆ క్యారెక్టర్ పుష్పరాజు మధ్య నడిచే ఆ రొమాంటిక్ యాంగిల్ కానీ, వాళ్ళ బాండింగ్, ఇవన్నీ కూడా, అలాగే సాంగ్స్, శ్రీలీల చేసిన సాంగ్స్ కానీ, అలాగే మన రష్మిక మందన్నతో చేసిన సాంగ్స్, ఇవన్నీ విపరీతంగా పట్టేశాయి అక్కడ. అలాగే ముఖ్యంగా ఇది ఏంటంటే మన రామ్ గోపాల్ వర్మ ఉన్న ఒక రివ్యూ చేసినప్పుడు చెప్పాడు, ఇది అల్లు అర్జున్కి లభిస్తున్న ఆదరణగా మనం చూడకూడదు, పుష్పరాజుకి లభిస్తున్న ఆదరణగా చూడాలి అని చెప్పాడు. అంటే పుష్పరాజు క్యారెక్టర్ తోటి వాళ్ళు ఎక్కువ కనెక్ట్ అయిపోయారు. అతను అంటే ఆ గెటప్ కానీ, ఆ మేనరిజం కానీ, ఆ తల బిరుస్తనం కానీ, తగ్గేదేలే అనే ఒక దీనివల్ల కానీ, మొత్తం మీద విపరీతంగా అక్కడ నార్త్ ఇండియన్స్ అందరూ కూడా కనెక్ట్ అయిపోవడం వల్ల ఈ స్థాయి విజయం లభిస్తుంది. దీన్ని ఎవరు అంటే ఎవరిని మేము ముందే ఊహించాము ఈ రేంజ్లో సక్సెస్ అవుద్దంటే అది ఖచ్చితంగా కొంత అతిశయోక్తి అవుతుంది. డెఫినెట్గా సక్సెస్ అవుద్దనే అంచనాలు ఉన్నాయి, ఈ రేంజ్లో సక్సెస్ అవుద్దని చెప్పి ఎవరు ఊహించలేదు. ఈవెన్ టీం ఇప్పుడు అల్లు అర్జున్ కానీ, సుకుమార్ కానీ, అల్లు అరవింద్ గారు కానీ, వీళ్ళెవరూ ఖచ్చితంగా ఊహించుండరు. ఇది ఊహకు అందనటువంటి ఒక పెద్ద విజయం అన్నమాట. అలాగే అండి, ఇప్పుడు మూవీకి పెట్టిన హార్డ్ వర్క్తోనే ఈరోజు ఈ స్థాయిలో ఉంటుంది అని అనుకున్నారా మీరు? అంతే కదా. అంటే ఈ సినిమాకి దాదాపుగా 400 రోజులు పనిచేశారని చెప్పి మనకి తెలుస్తుంది. మామూలుగా అంటే ఇప్పుడు దానవీర సురకర్ణ లాంటి సినిమాలు 40 రోజుల్లో తీశారని చెప్తారు. సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలు మన తెలుగులో చాలా 30 రోజుల్లో, బొబ్బులి పుల్లు లాంటి సినిమాలు కానీ, చాలా సినిమాలు ఏదైనా సరే 50 రోజుల్లోపు మన వాళ్ళు తీసి అవతల పడేస్తుంటారు. అవి ఎంతో పెద్ద విజయాలు సాధించిన దాఖలాలను, అడవి రాముడు కానీ ఇలాగా. కానీ ఈ సినిమా కోసం మన 400 రోజులు కష్టపడ్డారంటే ఈ సినిమా అందువల్ల ఇది 3 సంవత్సరాలు తీసిన సినిమా ఇది. అలాగే 3-4 సార్లు పోస్ట్ పోన్ అయిన సినిమా కూడా ఇది. ఎప్పుడో లాస్ట్ ఇయర్ సమ్మర్లో రావాల్సిన సినిమా అలా పోస్ట్ పోన్ అయ్యి ఇప్పుడు ఆగస్ట్ అన్నారు, తర్వాత ముందు సమ్మర్ అన్నారు, తర్వాత ఆగస్ట్ అన్నారు, ఇప్పుడు ఫైనల్గా డిసెంబర్లో రిలీజ్ అయింది. అంటే ఎంత హార్డ్ వర్క్ పెట్టి ఉంటారు దీనికి. అంటే ఈవెన్ హీరోకి డైరెక్టర్కి మధ్య కూడా కొన్ని మనస్పర్ధలు వచ్చాయి అనే రేంజ్లో ఈ సినిమా షూటింగ్ నడిచిందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా ప్రాణం పెట్టి పనిచేశారు. ఈవెన్ లాస్ట్ మినిట్లో దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఆర్ఆర్ విషయంలో కొంత ఇది అవుతుందని చెప్పి వేరే మ్యూజిక్ డైరెక్టర్స్తో కూడా దీనికి ఆర్ఆర్ చేయించడం చూసాము. ఇలాగా ఎంతో కష్టపడితే, అంటే ఇంత పెద్ద విజయం అంటే మామూలు ఏదో ఫ్లూక్గా వచ్చిన విజయం అయితే కాదు ఇది. దీని వెనకాల సుకుమార్ కానీ, అల్లు అర్జున్ కానీ, అంటే ఈ సినిమా కోసం 3 సంవత్సరాలు ఉండిపోయాడు అల్లు అర్జున్.
మధ్యలో ఎన్నో ఆఫర్లు వచ్చి ఉంటాయి, ఎన్నో క్రేజీ ఆఫర్లు. అది కూడా ఈ సినిమాకు 100 కోట్లు ఇస్తాం, 150 కోట్లు ఇస్తాం, మాకు జస్ట్ ఒక 50 డేస్ 60 డేస్ టైం కేటాయించండి, అటువంటి ఆఫర్లు కూడా వచ్చి ఉంటాయి. అయినా సరే వాటన్నిటికీ వాటన్నిటిని పక్కన పెట్టి ఈ సినిమా కోసం ఉండిపోయాడు. అందువల్ల ఇంత అసాధారణమైనటువంటి విజయం లభించిందని మనం చెప్పొచ్చు. అలాగండి, ఓవరాల్గా ఇక ఇండియన్ సినిమా చరిత్రలో ఒక తెలుగు సినిమా ఇంత అత్యంత వేగవంతంగా అయితే 1700 కోట్లు కలెక్ట్ చేసి తొలి చిత్రంగా అయితే సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. దీనిపైన ఏంటంటారు? అదే ఇప్పుడు 1700 కోట్లు అనేది 2 రోజుల క్రితం ఉంది, ఇప్పుడు దాటిపోయింది, 1800 కోట్లు పైన కలెక్ట్ చేసి ఉంది. అంటే ఇప్పుడు కూడా అంతకుముందు బాహుబలి 2 ఈ రికార్డులో బ్రేక్ చేసింది. ఇప్పుడు బాహుబలి 2ని పుష్ప 2 మించిపోతుంది. ఇది మన తెలుగు వాళ్ళందరూ కూడా గర్వపడాల్సినటువంటి విషయం. ఇందాక నేను చెప్పాను, ఈ సినిమా అనేది హిందీకి సంబంధించినంత వరకు జస్ట్ ఒక డబ్బింగ్ సినిమా. అందులో జగపతి బాబు కొంచెం కొన్ని సినిమాలు చేయడం వల్ల, సల్మాన్ ఖాన్ తోటి వీళ్ళతోటి చేయడం వల్ల కొంత ఫెమిలియర్ ఉన్నాడు తప్ప మిగతా ఎవరు, అంటే ఈ అమ్మాయి రష్మిక మందన్న యానిమల్ సినిమాతోటి అక్కడ బాగానే పాపులర్ అయింది. మిగతా వాళ్ళు శ్రీవల్లి తెలియదు, వాళ్ళకి అనసూయ తెలియదు, సునీల్ పుష్ప 1తో తెలిసిన వాళ్ళే తప్ప కొత్తగా వాళ్ళకి ఎవరు తెలియదు. అయినా సరే ఈ రేంజ్లో విజయం సాధించడం అనేది ఎవరు ఊహించలేదు. అందువల్ల ఇప్పుడు పుష్ప 3 కోసం కూడా పట్టాలెక్కించాలనే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని మనకి వార్తలు వస్తున్నాయి. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇండియన్ సినిమా చరిత్రలోనే ఒక తెలుగు సినిమా అత్యంత వేగవంతంగా అయితే 1705 కోట్లు సాధించిందని చెప్పాలి. సో ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.